I told you the two legs we have to stand on, humility and honesty. నేను చెప్పాను మనం రెండు కాళ్ళ మీద నిలబడాలి, అది యథార్థత, దీనత్వము. And God gives us legs so that we can run. మనకి దేవుడు కాళ్ళు ఎందుకు ఇస్తా అంటే మనం పరిగెత్తాలని. And this race is to become more and more like Jesus Christ every day. ఈ పరుగు పందెం ఏంటంటే ప్రతిరోజు ఇంకా క్రీస్తు యొక్క స్వరూపంలోనికి మార్చబడుతూ ఉండాలి. Not know more and more of the Bible every day. No. ప్రతిరోజు ఎక్కువ బైబిల్లో జ్ఞానం తెలుసుకోవటం కాదు. That is good to know. I've studied the Bible for a long time, and it's good to know more and more of the Bible. బైబిల్ని తెలుసుకోవటం మంచిది. నేను అనేక సంవత్సరాలు బైబిల్ చదివాను, మంచిది అది తెలుసుకోవటం. But that is not the race. కానీ పరుగు పందెం అంటే అది కాదు. The race is through knowing the Bible, we become more like Christ every day. పరుగు పందెం ఏంటంటే మనం బైబిల్ని ఎక్కువ తెలుసుకునే కొలది యేసుక్రీస్తు ప్రభువులో ఎక్కువ మార్చబడుతూ ఉండాలి. There are many people in the world who know so much of the Bible, but they don't behave like Jesus Christ. ఈనాడు లోకంలో అనేక మందిని మనం చూసినట్లయితే వాళ్ళకి ఎంతో బైబిల్ తెలుసు, కానీ యేసుక్రీస్తు ప్రభువులో వాళ్ళు ప్రవర్తించరు. They behave like the devil, even though they know the Bible so much. వాళ్ళకి బైబిల్ ఎంత తెలిసినా అపవాది వల్ల వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. They get angry and shout and quarrel. వాళ్ళు కోప్పడుతూ ఉంటారు, యుద్ధాలు చేస్తూ ఉంటారు, పోరాడుతూ ఉంటారు. Such people have not even come to the starting line. అలాంటి వాళ్ళు అసలు ప్రారంభ గేట్ దగ్గర కూడా రాలేదు ఇంకా. Those who are running the race are those who are striving to become more and more like Jesus Christ every day. ఎవరైతే పరుగు పందెంలో పరిగెత్తుతూ ఉంటారో వాళ్ళు ప్రతిరోజు కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వరూపంలోనికి మార్చబడాలని ప్రయాసపడుతూ ఉంటారు. Not just to increase in the Bible knowledge every day. ప్రతిరోజు బైబిల్ జ్ఞానం నింపుకోవటం మాత్రమే కాదు. God gave us the Bible not to have knowledge, but to have life. దేవుడు మనకి బైబిల్ ఎందుకు ఇచ్చాయంటే మనకి కేవలం బైబిల్ సంబంధించిన జ్ఞానం కలిగి ఉండటం మాత్రమే కాదు, జీవాన్ని కలిగి ఉండాలని. Bible is like food. You eat it, you become strong. బైబిల్ అనేది ఆహారం వంటిది. మనం తిన్నప్పుడు మనం బలవంతులంగా మారతాం. If you only study the Bible and you don't practice it, that is like looking at the food and not eating it. ఇది కేవలం మనం బైబిల్ చదివి దాన్ని అభ్యసించకపోయినట్లయితే ఆహారాన్ని చూస్తూ ఉంటున్నాం కానీ తిన్నట్లుగా ఉంటుంది. So you got to eat that food and let it go inside and give you strength. That is the purpose of the Bible. మనం ఆహారాన్ని తినాలి, అది లోపల జీర్ణం అవ్వాలి, బలంగా మారాలి. అందుకే బైబిల్ ఇవ్వబడింది. So many people are proud that they have got Bible knowledge. చాలా మంది గర్విస్తుంటారు మాకు ఎంతో బైబిల్ తెలుసని. That is foolishness. అది బుద్ధిహీనత. The Christian race is not knowing more and more of the Bible. క్రైస్తవ పరుగు పందెం అంటే బైబిల్ ఎక్కువగా తెలుసుకోవటం కాదు. No, the Christian race is becoming more and more like Christ. క్రైస్తవ పరుగు పందెం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువులే మార్చబడుతూ ఉండటం. When you look at other believers, don't be proud that you know more of the Bible than them. నువ్వు ఇతర విశ్వాసులు చూసినప్పుడు వాళ్ళకంటే నీకు బైబిల్ బాగా తెలుసని నువ్వు గర్వించొద్దు. There are believers like that. They look at others and say, "Oh, I know more of the Bible than them." కొంతమంది విశ్వాసులు ఉంటారు, వేరే వాళ్ళని చూసి వాళ్ళకంటే నాకు బైబిల్ బాగా తెలుసు. They may not say that, but they think like that. వాళ్ళు ఏం చెప్పరు కానీ పైకి లోపల అనుకుంటారు. A lot of elders and preachers can think like that. చాలా మంది సంఘ పెద్దలు, బోధకులు కూడా అనుకుంటారు అలా. I can preach better. I know the Bible more. నేను బాగా బోధిస్తాను, బైబిల్ నాకు బాగా తెలుసు. These have zero value before God. దేవుని దృష్టిలో వీటికి విలువ శూన్యం. See whether you're becoming more like Christ in your life. That is the running the race. నీవు జీవితంలో ఎక్కువగా క్రీస్తు వలె మార్చబడుతున్నావా లేదో చూసుకో. అదే పరుగు పందెం అంటే. That's what Paul says here. అదే పౌలు ఇక్కడ చెప్పాడు. Verse 14, I press toward the goal, and the goal is not Bible knowledge. The goal is the upward call of God in Christ Jesus. నేను గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఇక్కడ గురి అనేది బైబిల్ జ్ఞానం కాదు, కానీ క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపు. And I say this because many Christians think they know more of the Bible, they are more spiritual. చాలా మంది క్రైస్తవులు ఏమనుకుంటారంటే బైబిల్ బాగా తెలిస్తే వాళ్ళ ఆత్మ సంబంధులు అనుకుంటారు. Have you become more like Jesus Christ? కానీ మరి యేసుక్రీస్తు ప్రభువులే ఎక్కువ మార్చబడుతున్నావా? And the best person, you ask somebody you live with. కాబట్టి నీ గురించి నువ్వు అడగాలంటే నీతో ఎవరు జీవిస్తారో వాళ్ళని అడుగు. You may have a high opinion of yourself. I am becoming more like Christ. నేను క్రీస్తు వలె మార్చబడుతున్నానని నీ గురించి నీ గొప్ప తలంపులు ఉండొచ్చు. I'll tell you, ask your wife. నీ భార్యను అడుగు వెళ్ళి. You say, my dear wife, am I becoming more like Jesus Christ in the home? నేను ఇంటిలో క్రీస్తు వలె ఎక్కువగా మార్చబడుతున్నానా లేదా అని అడుగు నీ భార్యని. Ask your husband. నీ భర్తను అడుగు. My dear husband, am I becoming more like Jesus Christ in the home? నేను ఇంట్లో క్రీస్తు వలె మార్చబడుతున్నానా ఎక్కువగా? Ask your children. నీ పిల్లల్ని అడుగు. Am I behaving more like Jesus Christ in the home as father and mother? ఇంట్లో
ఇంట్లో తల్లిదండ్రులుగా మేము క్రీస్తు వలె ప్రవర్తిస్తున్నామా లేదా? That is the test, అదే పరీక్ష. not how much Bible knowledge we. మనకెంత బైబిల్ తెలుసు అన్నది కాదు. The goal of becoming completely like Christ. మనకి గురి ఏంటంటే సంపూర్ణంగా క్రీస్తు వలె మార్చబడటం. And for that, we need the power of the Holy Spirit. దానికోసం పరిశుద్ధాత్మ యొక్క శక్తిని మనం పొందాలి. There are so many Christians who talk so much today about the power of the Holy Spirit. చాలా మంది క్రైస్తవులు పరిశుద్ధాత్మ శక్తి గురించి రకరకాల విషయాలు చెప్తూ ఉంటారు. How do you know you're filled with the Holy Spirit? నువ్వు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డావు నీకు ఎలా తెలుస్తుంది? Is it by shouting and yelling? గట్టిగా కేకలేయటం అరవటం ద్వారానా? Some churches, they shout and yell, say they are filled with the Holy Spirit. కొన్ని సంఘాల వాళ్ళు కేకలేసి అరుస్తూ ఉంటారు, మేము పరిశుద్ధాత్మ శక్తి నింపడ్డాం అంటారు. There are drunkards who can shout louder than anybody else. కొంతమంది తాగుబోతులు ఉంటారు, మరెవరికంటే కూడా ఎక్కువగా అరుస్తారు వాళ్ళు. That is not the mark of becoming of running the race. అది పరుగు పందెంలో పరిగెత్తటువంటి అది కాదు గుర్తు. There is only one test that you are running the race. నువ్వు పరుగు పందెంలో పరిగెత్తున్నావా లేదా అంటానికి ఒకటే గుర్తు, One proof. ఒక రుజువు. That is you are becoming more and more like Christ. నువ్వు ఎక్కువగా క్రీస్తు వలె మార్చబడుతున్నావా లేదా? So make that your goal. అదే గురిగా పెట్టుకో. And God will make everything work for your good if that is your goal. అది నీ గురి అయినట్లయితే సమస్తమును నీ మేలు కొరకై సమకూడి జరిగిస్తుంటాడు దేవుడు. God will arrange your circumstances and all types of things to help you to become like Christ. కాబట్టి దేవుడు రకరకాల పరిస్థితుల్ని అనుమతించి నువ్వు క్రీస్తు వలె మార్చబడటానికి సహాయం చేస్తాడు.